సో, నెక్స్ట్ మనం పైథాన్‌లోని కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి చూద్దాము. సో, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాము. సో, ఈ పైన ఇవన్నీ ఉన్నాయి కూడా మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటాము. అలాగే కిందనివన్నీ కూడా మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాము. సో, మనకి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్. మనలో చాలా మందికున్న కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే, మాకు కోడింగ్ అర్థం కావట్లేదు. కోడ్ చూడగానే అది ఏదో లాంగ్వేజ్‌లో ఉంది. సో, మేము కోడ్ అనేది రాయలేకపోతున్నాము. లాజిక్ అనేది వస్తుంది కానీ కోడ్ రాయలేకపోతున్నాము. సో, ఏదైతే కోడ్ ఉందో చూసిన కోడ్‌ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాము. సో, ఇవన్నీ కూడా మనలో యాస్ ఎ బిగినర్‌గా ఉండే కామన్ ప్రాబ్లమ్స్ అనమాట. సో, ఎందుకు ఇలా జరుగుతుందంటే, మెయిన్ మనకి ఇఫ్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్స్, ఫంక్షన్స్ అనేవి సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల. ఎందుకంటే మనకు కోడింగ్ అంతా కూడా మాక్సిమం ఇదే ఉంటది. సో, నేను మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్‌గా అర్థమయ్యే విధంగా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ కాన్సెప్ట్స్‌లో మనకి ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీకు థియరీ అనేది పెద్దగా ఏమి ఉండదు కానీ ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏదైతే నేర్చుకున్నామో అది మనం ప్రాక్టికల్‌గా చూస్తే ఓకే. ఈ స్టేట్మెంట్ అనేది ఇలా వర్క్ అవుతుందని చెప్పేసి ఒక ఐడియా అనేది అయితే వస్తది. ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. సో, మనం లేట్ చేయకుండా మన కాన్సెప్ట్‌లోకైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. సో, ఇఫ్ స్టేట్మెంట్ అంటే సింపుల్‌గా ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ ఎ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ వెన్ ఎ గివెన్ కండిషన్ ఈస్ ట్రూ. అంటే ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనకి ఎలాగుంటదంటే ఒక కండిషన్ అనేది ఉంటదనమాట. సో, ఆ కండిషన్ అనేది ట్రూ అయితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. సో, సింపుల్‌గా మీరిక్కడ సింటాక్స్ చూడండి. ఇఫ్ అని చెప్పేసి ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్‌ప్రెషన్ అనేది ట్రూ అయిందనుకోండి, మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవుతది. సో, కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, అదనమాట ఇఫ్ స్టేట్మెంట్ అంటే. ఇఫ్ స్టేట్మెంట్ అంటే చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అని ఒకటుంటది. సో, దాని పక్కన మనకొక కండిషన్ అనేది ఉంటది. ఇఫ్ అని ఉండి దాని పక్కన మనకొక కండిషన్ అనేది ఉంటది. సో, ఇఫ్ పక్కన ఏదైతే కండిషన్ ఉంటదో, ఆ కండిషన్ అనేది ట్రూ అయిందనుకోండి, రైట్ అయిందనుకోండి, మనకి లోపల ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. అదే ఆ కండిషన్ అనేది మనకు ఫాల్స్ అయిందనుకోండి, సో, రాంగ్ అయిందనుకోండి, మనకు ఆ లోపలగున్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, సింపుల్‌గా ఇఫ్ స్టేట్మెంట్ అంటే అది. ఇంకా మీకు బెస్ట్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాస్తాం. సెమ్ ఎగ్జామ్స్ రాస్తాం. మనకి సెమ్ ఎగ్జామ్స్ అనేవి 100 మార్క్స్‌కుంటాయి. అందులో ఎవరికైతే 40+ మార్క్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా పాస్ అవుతారు. ఎవరికైతే 40 బిలో మార్క్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతారు. సప్లీస్ రాస్తారు. సో, ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అంతే. ఇఫ్ అని చెప్పేసి మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 40 లేదా మార్క్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 40 కిందన ప్రింట్ పాస్. ఓకేనా? ఇఫ్ మార్క్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 40 ప్రింట్ పాస్. సో, అదనమాట ఇఫ్ కండిషన్ అంటే. సో, నెక్స్ట్ మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. సో, ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏం గాదు. సింపుల్. ఇప్పుడు మనము ఇఫ్ స్టేట్మెంట్‌లో ఒక కండిషన్ గురించి మాట్లాడాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌లో మనం 2 కండిషన్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? అంటే ఇందాక ఏం చెప్పాను? స్టూడెంట్‌కి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 40 వస్తే పాస్ అని జెప్పా. మరి స్టూడెంట్‌కి లెస్ థాన్ 40 వస్తే ఫెయిల్ అని జెప్తున్నాం గదా! సో, అదనమాట. ఇక్కడ మనకి 2 కండిషన్స్ అని ఉంటాయి. సో, ఫస్ట్ కండిషన్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ సింటాక్స్ చూస్తే మనం ఇఫ్ ఎక్స్‌ప్రెషన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. అది ఎక్స్‌ప్రెషన్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, ట్రూ కాకపోతే, ఎల్స్ అంటే ఇఫ్ కాకపోతే, ఇఫ్ కాకపోతే ఎల్స్ అనమాట. ఎల్స్ అంటే ఇఫ్ కాకపోతే, ఇఫ్ అనే కండిషన్ ట్రూ అవ్వకపోతే ఎల్స్‌లోకొస్తదనమాట. సో, ఎల్స్ అంటే మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. సింపుల్‌గా ఇఫ్ మార్క్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 40 వచ్చాయనుకోండి, ప్రింట్ పాస్ అని చెప్పేసి అంటాం. అదే ఎల్స్ ప్రింట్ ఫెయిల్ అనమాట. ఇది నేను మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. మీకు ప్రాక్టికల్‌గా చూసినప్పుడు ఓకే. ఇది ఈ విధంగా వర్క్ అవుతదా అని చెప్పేసి అయితే మీకు ఒక ఐడియా వస్తది. సో, ప్రస్తుతానికి మీరు సింటాక్సెస్ ఏవైతే సింటాక్సెస్ ఉన్నాయో, ఈ సింటాక్సెస్ అనేవి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ మనకి ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక కండిషన్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసేసి రాసేస్తున్నాం. అదే 2 కండిషన్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ రాస్తున్నాము, కిందన ఎల్స్ రాస్తున్నాము. సో, అలాగా ప్రింట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనకి 3 కండిషన్స్ ఉంటాయి, లేదా 4 కండిషన్స్ ఉంటాయి, లేదా 5 కండిషన్స్ ఉంటాయి, లేదా 6 కండిషన్స్ ఉంటాయి. సో, మీకు సింపుల్‌గా చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి మార్క్స్ అనేవి 91-100 వచ్చాయనుకోండి, ఏ గ్రేడ్ అని చెప్పేసి మనకొస్తది రిజల్ట్‌లో. అదే మార్క్స్ అనేవి మనకి 81-90లో వచ్చాయనుకోండి, బి గ్రేడ్ అని చెప్పేసి వస్తది. అదే మార్క్స్ అనేవి మనకి 71-80 మధ్యలో వచ్చాయనుకోండి, సి గ్రేడ్ అని చెప్పేసి వస్తది.
సో, ఇలాగా 61-70, 51-60, అలాగే 41-50 కండిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి కోడ్ రాయాలి అనుకుంటే అప్పుడు మనకి ఈ సింటాక్స్ అనేది యూజ్ అవుతది. ఏం పెద్ద కాంప్లెక్స్ కాదు. జాగ్రత్తగా చూడండి. సో, ఇక్కడ నువ్వు ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి ఇఫ్ కండిషన్ వస్తది. లాస్ట్‌లో ఇప్పుడు కూడా మనకి ఎల్స్ కండిషన్ అనేది వస్తది. సో, ఈ మధ్యలో ఉన్నాయి గదా! ఈ మధ్యలో మనం ఎన్నైనా సరే ఎలిఫ్ కండిషన్స్ అనేవి రాసుకోవచ్చు. ఎన్ని ఎలిఫ్ కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10 కండిషన్స్ ఉన్నాయనుకుందాం. సో, 91-100, 51-90, అలాగే 71-80. సో, ఇలాగ మనకి 10 కండిషన్స్ వస్తాయి. సో, ఈ 10 కండిషన్స్‌లోని నువ్వు ఫస్ట్ కండిషన్ 91-100 ఉందో అది ఇఫ్ స్టేట్మెంట్‌లో రాస్తావు. అలాగే లాస్ట్ కండిషన్ 1-10, 1-10 మార్క్స్ వచ్చినోళ్ళు. సో, అది నువ్వు ఎల్స్ అని పెట్టేసి ప్రింట్ చేసేస్తావు ఫెయిల్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ 2 కాకుండా మధ్యలో 8 కండిషన్స్ అనేవి ఉంటాయి కదా! ఏదైతే 81-90, 71-80. సో, ఇలాగా మనకి 8 కండిషన్స్ అనేవి ఉంటాయి కదా! ఆ 8 కండిషన్స్ అనేవి నువ్వు ఎలీఫ్ యూజ్ చేసి అయితే రాసేస్తావు. ఎలీఫ్ కండిషన్స్ యూజ్ చేసి నువ్వు ఆ 8 కండిషన్స్ కూడా రాసేస్తావు. ఎన్ని కండిషన్‌లైనా ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ వస్తది. లాస్ట్‌లో ఎల్స్ స్టేట్మెంట్ అనేది వస్తది. మిగిలిన ఆటిలకి నువ్వు ఎన్నైనా సరే అది 10, 20, 30, 100 ఎన్నైనా సరే నువ్వు ఎలిఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. సో, నెక్స్ట్ మనకి నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో, నెక్స్ట్ మనకేంటి నెస్టెడ్ ఇఫ్. సో, నెస్టెడ్ ఇఫ్ అంటే సింపుల్. ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకో ఇఫ్ అనమాట. సో, మనకి ఎక్కడైనా సరే నెస్టెడ్ అనొచ్చిందంటే ఒక దాని లోపల ఇంకోటి అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. ఇక్కడ మన డెఫినిషన్ చూస్తే ద డెసిషన్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ కండిషన్స్ చెక్డ్ వన్ ఇన్సైడ్ అనదర్. సో, ఇక్కడ మనం ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్. సో, ఇప్పుడు స్టూడెంట్ అనేవాడికి తెలుగులో గ్రేటర్ దెన్ 90 మార్క్స్ రావాలి. హిందీలో గ్రేటర్ దెన్ 90, ఇంగ్లీష్‌లో గ్రేటర్ దెన్ 90. ఇక్కడ ఎన్ని కండిషన్లు ఉన్నాయి? మనకి 3 కండిషన్లు ఉన్నాయి. సో, ఇలాగా వాడికి 3 సబ్జెక్ట్స్‌లో కూడా గ్రేటర్ దెన్ 90 మార్క్స్ వచ్చాయనుకోండి. వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పేసి మనం అంటాం. మనకి ఇఫ్ ఎల్స్, ఎలిఫ్ ఎల్స్‌లో కూడా మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ నీకు ఏవైతే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయో అవన్నిటిలో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేసినా నీకు ఒక అవుట్‌పుట్ అనేది వస్తది. కానీ ఇక్కడ నెస్టెడ్ ఇఫ్స్‌లో అలా కాదు. ఇక్కడ నెస్టెడ్ ఇఫ్స్‌లో ఏంటంటే నీకు ప్రతి కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ప్రతి కండిషన్ కూడా సాటిస్ఫై అయితే నీకు ఒక అవుట్‌పుట్ అనేది వస్తది. సో, ఇదన్నమాట మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి. సో, ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనము ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు మనము ఏవైతే ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్స్‌లో మనం ఏం డిస్కస్ చేసాం? ఫస్ట్ ఇఫ్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్, అలాగే నెస్టెడ్ ఇఫ్ ఈ 4 డిస్కస్ చేసాం కదా! సో, ఈ 4 కూడా మనం ఇక్కడ ప్రాక్టికల్‌గా చేసి చూద్దాము. సో, నేను ముందే కోడ్ అనేదైతే రాసాను. ఎందుకంటే మళ్ళీ టైప్ చేయడం టైం వేస్ట్, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను రాసాను. మళ్ళీ ఇందులో మీకు మోడిఫికేషన్స్ చేసి అన్నీ కూడా క్లియర్‌గా చూపిస్తాను. ఫస్ట్ మనము ఇఫ్ స్టేట్మెంట్ అనేది చూస్తే ఇక్కడ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అని చెప్పేసి ఫస్ట్ ఒక వేరియబుల్‌లోకి డేటా అనేది తీసుకున్నాను ఇనిషియల్‌గా. సో, ఇప్పుడు నేనేమన్నానంటే మనకి ఇఫ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ ఏంటి? ఇఫ్ ఉంటది, పక్కనే కండిషన్ ఉంటది, లోపల ఒక స్టేట్మెంట్ అనేది ఉంటది. అంతే కదా మనకి ఇఫ్ స్టేట్మెంట్ యొక్క కండిషన్. అంతే కదా మనకి ఇఫ్ స్టేట్మెంట్ యొక్క స్ట్రక్చర్ లేదా సింటాక్స్. సో, ఇక్కడ చూస్తే ఫస్ట్ నేను ఇక్కడ ఇఫ్ అనేది పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఒక కండిషన్ అనేది ఇచ్చాను. కండిషన్ అంటే ఏంటి? మార్క్స్ గ్రేటర్ థాన్ 40 అని చెప్పేసి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాను. సో, మార్క్స్ గ్రేటర్ థాన్ 40 అంటే ఏంటి? ఏదైతే మార్క్స్ అని వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్‌లో డేటా అనేది ఉంది కదా! ఆ డేటా అనేది గ్రేటర్ థాన్ 40 అయితే మనకి పాస్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుందా? సో, ఇక్కడ మనం ఒకసారి ఈ బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే పాస్ అని చెప్పేసి వచ్చింది. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే 30 అని ఇస్తున్నా. సో, 30 అనేది 40 కన్నా గ్రేటర్ దాన్ కాదు. సో, చూద్దాం ఏమనిస్తుంది. సో, మనకి ఎగ్జిక్యూట్ అయింది గానీ అవుట్‌పుట్ అనేది ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే మనకి గ్రేటర్ దాన్ 40 అయితేనే ఆ కిందన స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తది. ఆ కిందన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ కిందన స్టేట్మెంట్‌లోకి వెళ్తది. సో, ఇక్కడ మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. 30 అనేది గ్రేటర్ దాన్ 40 కాదు కదా! అందుకే మన కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు కదా! అది కింద స్టేట్మెంట్‌లోకెళ్ళలేదు. సో, జస్ట్ కోడ్‌లో ఏ ఎర్రర్స్ లేవని చెప్పేసి జస్ట్ ఎగ్జిక్యూట్ అయిందంతే మనకి. ఓకేనా? సో, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అయితే
ఆ లోపల బ్లాక్‌లోకెళ్ళి అక్కడ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. అదే పనిగా కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదనుకోండి, కోడ్‌లో ఎర్రర్స్ ఉందో లేదో చూసుకుంటది. ఎర్రర్ ఉంటే ఎత్తది. లేదు ఎర్రర్ లేదనుకోండి, జస్ట్ ఇంకో ప్రొవిజన్ చూసారా? ఇలా సింపుల్‌గా వదిలేస్తది. అవుట్‌పుట్ అనేది ఏమి ఇవ్వదు. ఓకేనా? సో, ఇది మీకు ఇఫ్ స్టేట్మెంట్. ఒక ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ మనం ఇఫ్ ఎల్స్ చూద్దాం. సో, ఇఫ్ ఎల్స్ చూస్తే ఫస్ట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అని ఇచ్చాను. ఒక వేరియబుల్‌లో తీసుకోవాలి కాబట్టి డేటా తీసుకున్నాను. నెక్స్ట్ ఆ మార్క్స్ అనేవి గ్రేటర్ థాన్ 40 అయితే పాస్ అని చెప్పేసి అన్నాను. సో, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్‌లో ఏంటి? నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ రాయాలి. అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ రాయాలి కాబట్టి నేనిక్కడ ఎల్స్ అని చెప్పేసి రాసానా? సో, ఇక్కడ ఇలా ఎల్స్ అని చెప్పేసి రాసేసాము అనుకోండి. అంతే కదా! ఇఫ్ తర్వాత ఎల్స్ రాయాలి. సో, ఇప్పుడు మరి ఇక్కడ ఇఫ్ రాసావు కదా బ్రో! ఇప్పుడు నెక్స్ట్ మరి చూడండి. ఇఫ్ రాసావు ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ వరకు రాసావు అంతా బానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎల్స్ రాయాలి కదా! అని చెప్పేసి ఎంటర్ నొక్కేస్తే మనకి ఇక్కడికొస్తుంది. ఇక్కడ వస్తుంది కదా! అని చెప్పేసి నువ్వు ఎల్స్ రాయకూడదు. ఇక్కడ వస్తుంది కదా! అని చెప్పేసి నువ్వు ఎల్స్ రాస్తే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎర్రర్ అని చెప్పేసి చూపిస్తుంది. ఎందుకు రాయకూడదు అంటే దాన్నే ఇండెంటేషన్ ఎర్రర్ అని చెప్పేసి అంటారు. సో, అంటే నీకు ఇఫ్ అనేది ఈ చివరన స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఎల్స్ అనే స్టేట్మెంట్ కూడా నీకు ఈ చివరి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకూడదు ఎల్స్ అనేది. ఈ చివరి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, నీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనుకో, అది ఇఫ్ స్టేట్మెంట్‌లోకి వెళ్ళిపోతుందని దాని మీనింగ్. ఓకేనా నీకు? నువ్వు అక్కడ ఎల్స్ రాసావా, ఏది రాసావని పక్కన పెడితే, నువ్వు ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ ఉందో, ఇక్కడి నుంచి కానీ నువ్వు స్టార్ట్ చేసావనుకో, అది ఇఫ్ స్టేట్మెంట్ కిందకే వస్తది. నీకు ఇఫ్ స్టేట్మెంట్ ఇంకొద్దు. ఇఫ్ స్టేట్మెంట్‌లో నువ్వు రాయకూడదు. నువ్వు మళ్ళీ ఎల్స్ రాస్తున్నావు. ఇఫ్ అయిపోయినాయి. ప్రింట్ అని చెప్పేసి పాస్ అన్నావు. సరిపోయింది. కాబట్టి నువ్వేం రాయాలంటే ఇక్కడి నుంచే రాయాలి ఎల్స్ అనేది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఇవన్నీ ఇంతే. ఇలాంటి దిక్కున ఎర్రర్స్ వస్తాయి. సో, ఇఫ్ అనేది చివరన రాయాలి. ఎల్స్ అనేది చివరన రాయాలి. నెక్స్ట్ ఎలిఫ్ ఇవన్నీ కూడా రాస్తాం కదా! ఇవన్నీ కూడా మనం చివరి నుంచే బిగిన్ చేయాలన్నమాట. స్టార్ట్ చేయాలి రాయడం అనేది. ఓకేనా? ఇక్కడ నేను చెప్పేసి ఎల్స్ అని చెప్పేసి సెమీకోలన్ అనేది అయితే ఇస్తున్నా. సో, సెమీకోలన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఇవ్వాలి. సెమీకోలన్ కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఇఫ్ రాసాం. కండిషన్ రాసాం. ఇక్కడ సెమీకోలన్ ఇచ్చాను. సేమ్ ఇక్కడ ఎల్స్ రాసాను. సెమీకోలన్ ఇచ్చాను. ఎలిఫ్ రాస్తాము, కండిషన్ రాస్తాము, సెమీకోలన్ ఇస్తాం. సెమీకోలన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఇవ్వాలి. ఆ సెమీకోలన్ అనేది నువ్వు ఇచ్చావనుకో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ సెమీకోలన్ ఇవ్వలేదు. ఎంటర్ నొక్కేసాను. చూసారా కర్సర్ ఎక్కడికొచ్చిందో? ఇప్పుడు నేను సెమీకోలన్ ఇచ్చాను. ఎంటర్ నొక్కాను. చూసారా కర్సర్ ఎక్కడికొచ్చిందో? సో, సెమీకోలన్ అనేది అంత ఇంపార్టెంట్. అది నువ్వు ఇవ్వకపోతే నీకు ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వచ్చేస్తది. ఓకేనా? సో, ఇక్కడ మనకి బై డిఫాల్ట్‌గా కోడ్ అనేది ఇస్తాడు. ప్రింట్ ఫెయిల్ అని చెప్పేసి. సో, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్‌పుట్ అనేది పాస్ అని వచ్చింది. ఎందుకంటే 50 గ్రేటర్ థాన్ 40 కాబట్టి ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి నాకు పాస్ అనేది వచ్చింది. సో, నేను ఇక్కడ 50 ప్లేస్‌లో ఈసారి 20 ఇస్తున్నాను. సో, 20 ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఫెయిల్ అని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే 20 అనేది 40 కన్నా గ్రేటర్ థాన్ 20 గ్రేటర్ థాన్ 40 కాదు కాబట్టి ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది అవ్వలేదు. సో, ఇఫ్ స్టేట్మెంట్ అనేది అవ్వకపోతే నెక్స్ట్ ఎందులోకి వెళ్ళిపోద్ది? ఎల్స్‌లోకి వెళ్ళిపోద్ది. అది అంతేనా 30 అయినా అవ్వనివ్వండి, 39 అయినా అవ్వనివ్వండి, లేదా 29 అవ్వనివ్వండి, 10 అవ్వనివ్వండి, 1 అవ్వనివ్వండి, ఎల్స్‌లోకి వెళ్ళిపోవు. ఇఫ్ కాకపోతే. సో, నెక్స్ట్ లూప్స్ అనమాట. సో, నెక్స్ట్ లూప్స్‌కైతే నేను కొంచెం పెద్ద కోడ్ అని తీసుకున్నాను. ఏం కాదు మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపులే ఇది కూడాను. సో, ఇక్కడ నేను ఏం చేశాను ఫస్ట్ మార్క్స్ అని చెప్పేసి తీసుకున్నాను. సో, మార్క్స్ అని చెప్పేసి ఒక ఇన్‌పుట్ తీసుకున్నాను. అంటే నేనే ఇస్తాననమాట. కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేనే ఇస్తాను ఇన్‌పుట్ అనేది. సో, అది గ్రేటర్ థాన్ 91 అండ్ లెస్ థాన్ 100 అంటే దీని మీనింగ్ ఏంటి? 91కి 100కి మధ్యలో ఆ వాల్యూ అనేది ఉంటే మనకి ఏ గ్రేడ్ అనేది వస్తదనమాట. అలాగే 81కి 90కి మధ్యలో ఆ వాల్యూ అనేది ఉంటే మనకి బి గ్రేడ్ అనేది వస్తదనమాట. సో, అదనమాట. ఎన్ అంటే అప్పుడు ఇక్కడ ఎన్ మీనింగ్ అది. ఆ రెండిట్లికి మధ్యలో అనమాట. ఆ రెండిటికి మధ్యలో ఏ వాల్యూ వచ్చినా సరే మనకి ఈ యొక్క ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవుతది. సో, నేను ఇందాక ఏదైతే చెప్పానో అదంతా కూడా నేను ఇక్కడ కోడ్‌లో రాశాననమాట. సో, చూసారా ఇక్కడ నేను ఎన్ని ఎలిఫ్ స్టేట్మెంట్స్ రాసానో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎలిఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాశాను. చెప్పాను కదా ఇందాక 99 ఎలిఫ్ స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చని. 1 ఎలిఫ్ అయినా రాసుకోవచ్చు. అలా ఎన్ని కండిషన్స్ అయినా మనం చెక్ చేసుకోవచ్చు.
అనడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి నేను 8 ఎలిఫ్ స్టేట్మెంట్స్ రాసి చూపించా. సో, ఇక్కడ నేనైతే దీన్ని రన్ చేస్తున్నాను. సో, లాస్ట్‌లో ఎల్స్ అని చెప్పేసి ప్రింట్ ఫెయిల్ అని చెప్పేసి అన్నా. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి మీకు 11కి, 20కి ఇచ్చాడు. మరి 1-10 వస్తే ఆ 1-10 అనేది ఎల్స్‌లోకి వెళ్ళిపోద్దనమాట. కోడ్ ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం. సో, ఎప్పుడు కూడా మనకి ఎన్ని కండిషన్‌లున్నా ఫస్ట్ మనం రాయాల్సింది ఇఫ్. లాస్ట్‌లో మనం రాయాల్సింది ఎల్స్. ఆ తర్వాత నువ్వు ఎన్ని ఎలిఫ్‌లు పెట్టుకుంటావు అనేది ఆ కండిషన్స్‌ని బేస్ చేసుకొని నువ్వు పెట్టుకుంటావు. ఎన్ని ఎలిఫ్స్ పెట్టుకోవాలని చెప్పేసి. సో, ఇక్కడ నేను మార్క్స్ ఎంత ఇస్తున్నానంటే 50 అని చెప్పేసి ఇస్తున్నా. అంటే నొక్కాలి. సో, ఈ గ్రేడ్ 50 అనేది మనకి దేని మధ్యలో ఉంది? సారీ నేనిక్కడ చూడండి 2 డి గ్రేడ్‌లు ఇచ్చాననమాట. సో, నేనిక్కడ ఇది డి గ్రేడ్ ఇచ్చాను. ఇది డి గ్రేడ్ ఇచ్చాను. యాక్చువల్లీ ఇది మనం ఏమిద్దామంటే ఓ గ్రేడ్ ఇద్దాం. ఇది ఏ గ్రేడ్ ఇద్దాం. ఇది బి గ్రేడ్ ఇద్దాం. ఇది సి. ఇది డి. ఇది సరిపోయింది గదా! ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. రన్ చేద్దాం. 50 ఇద్దాం. సో, ఈ గ్రేడ్ అని చెప్పేసి వచ్చింది 50 అనేది. ఓకేనా? సో, మళ్ళీ దీన్ని రన్ చేద్దాం. రన్ చేసి ఈసారి నేను ఎంత ఇస్తానంటే 2 ఇస్తాను. సో, 2 అనేదైతే నేను పైన మెన్షన్ చేయలేదు. అంటే అది మరి ఎందులోకి వెళ్తదో ఏంటో చూద్దాం. సో, 2 అనేస్తే ఫెయిల్ అని వచ్చింది. ఎందుకొచ్చింది? పైనున్న ఏ కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే అది ఇంక ఇందులోకి వెళ్తది. ఎల్స్‌లోకి వెళ్తది. 2 అనేది పైనున్న ఇందులోనే లేదు. సో, అది ఎల్స్‌లోకి వెళ్ళిపోయి మనకి ప్రింట్ ఫెయిల్ అని ఉంది కదా! ఆ ఫెయిల్ అనేదైతే మనకు ప్రింట్ అయిపోయిందనమాట. సో, ఇది మనకి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే. వీడియో కిందన మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. సో, అవన్నీ కూడా మీరు సాల్వ్ చేయండి. అవన్నీ కూడా మీరు ఎక్కువగా సాల్వ్ చేస్తే మీకు ఇంకా బాగా కాన్సెప్ట్ అనేది వస్తది. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో, నెస్టెడ్ ఇఫ్‌లో మనం ఏం చెప్పాను? సో, ఇఫ్ అయితే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోతుంది అని చెప్పాను. కానీ నెస్టెడ్ ఇఫ్‌లో ఎన్ని కండిషన్స్ ఉన్నాయో అన్ని కండిషన్స్ కూడా కంపల్సరీగా సాటిస్ఫై అవ్వాల్సిందే. సో, ఇక్కడ నేను చూడండి తెలుగు 90 తీసుకున్నాను, హిందీ 90 తీసుకున్నాను, ఇంగ్లీష్ 90 తీసుకున్నానా? ఇప్పుడు ఏమంటున్నాను తెలుగు గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 అంటే 90 కన్నా ఎక్కువ ఉండాలి. హిందీ కూడా సేమ్ అలాగే, ఇంగ్లీష్ కూడా సేమ్ అలాగే. ఇప్పుడు ఈ 3 కూడా ఎలాగుంటే నేను ప్రింట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి అన్నాను. ఇది ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేసేస్తే ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి నాకొచ్చింది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే తెలుగు 80 ఇస్తున్నాను. తెలుగు అనేది 80 వచ్చింది. కానీ హిందీ, ఇంగ్లీష్ మాత్రం 90 ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? ఇక్కడ ఏవైతే 3 కండిషన్స్ ఉన్నాయి కదా! ఇఫ్‌లోని అందులో తెలుగు 80 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 అని చెప్పేసి అన్నాను. ఆ ఒక్క కండిషనే మీకు సాటిస్ఫై అవ్వదు. కానీ మిగిలిన 2 కండిషన్స్ కూడా మీకు సాటిస్ఫై అవుతాయి. ఇక్కడ మీకు 3లో 2 అవుతున్నాయి. ఒకటి అవ్వట్లేదు. సో, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏ ఎర్రర్ వస్తదో చూడండి. మనకు అవుట్‌పుట్ ఏమీ రాలేదు. ఎందుకు రాలేదంటే మనకి 3లోని ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి. 3 సాటిస్ఫై అయితేనే మనకు అవుట్‌పుట్ అనేది వస్తది. 3లో ఏ ఒక్కటి మనకి సాటిస్ఫై అవ్వకపోయినా సరే మనకి అవుట్‌పుట్ అనేది రాదు. అర్థమవుతుందా? సో, ఇది నెస్టెడ్ లూప్స్ అంటే. సో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను చాలా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి ఇచ్చాను. అవి మీకు మీరుగా సాల్వ్ చేయండి. మీరు చేస్తేనే మీకొస్తది. సో, చెయ్యండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.